హిడ్మా ఎన్కౌంటర్ పైన మావోయిస్టులు మరో సంచలన లేఖను విడుదల చేశారు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. అయితే హిడ్మా టెక్షంకర్లది ఎన్కౌంటర్ కాదు, హిడ్మాని పట్టుకొని చిత్రహింసలు పెట్టి చాలా దారుణాతి దారుణంగా చంపేశారు అని చెప్పి ఈ లేఖలో వికల్ప్ చెప్పుకొచ్చాడు. ఇక అక్టోబర్ 27న ఏపీకి చెందినటువంటి కలప వ్యాపారి హిడ్మాను చికిత్స కోసం తీసుకెళ్లాడు. తరువాత మరికొంతమంది చికిత్స కోసం వెళ్లారు. ఏపీకి చెందినటువంటి కొందరు కలప వ్యాపారులు చేసిన ద్రోహంతోనే నవంబర్ 15న హిడ్మా సహా అతనితో ఉన్నటువంటి మరికొంతమంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. తర్వాత వారందరినీ చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారని వికల్ప్ లేఖలో పొందుపరిచాడు. హిడ్మా శంకర్ ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు జరపాలని వికల్ప్ ఈ లేఖలో రాసుకొచ్చాడు. అయితే ఇక్కడ కల్ప వ్యాపారులు ఎవరు? ఏపీకి సంబంధించిన కల్ప వ్యాపారికి మావోయిస్ట్ హిడ్మా లాంటి వ్యక్తులతో సత్సంబంధాలు ఉన్నాయా? కీలకమైన వ్యక్తిగా చెప్పేటువంటి ఈ హిడ్మా ఒక సామాన్యమైనటువంటి కల్ప వ్యాపారితో, కల్ప స్మగ్లింగ్ చేసే వ్యక్తితో ఆయన నమ్మకంతో ఉన్నాడా? ఆయన నమ్మకంతోనే ఏపీకి వచ్చి చికిత్స చేసుకోవాలనుకున్నాడా? ఆయన నమ్మి మరొక 5గురు వచ్చారా? ఇంతకీ ఆ కల్ప వ్యాపారులు ఎవరు? పోలీసులకి హిడ్మాని పట్టించినటువంటి కల్ప వ్యాపారులు ఎవరనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతానికి చర్చ జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ లెటర్ ఇస్తున్నాను, ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి ఒక కాలం కింద ఆయన కొన్ని అంశాలు రాసుకొచ్చాడు. సో కామ్రేడ్స్ హిడ్మాల్, మారేడుమిల్లి శంకర్, రంపచోడవరంల హత్యపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి అనేది దీనిలో రాసి ఉంచారు. సో ఇంకా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఈ లేఖలో. సో వికల్ప్ పేరిట ఈ లేఖ వచ్చింది. ఆ వికల్ప్ పేరిట వచ్చినటువంటి లేఖలో అనేక అంశాలు. సో ఒకటి, అటు టెక్షంకర్ అండ్ హిడ్మా ఇద్దరికి సంబంధించిన మరణాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ రాసుకొచ్చారు ఆయన. దీంట్లో మా కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాల్ను, ఆయనతో ఉన్నటువంటి 5గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్ట్ చేసి 3 రోజుల పాటుగా తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18 నాడు హత్య చేశారు. ఇక కామ్రేడ్ హిడ్మాల్ అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఒక కల్ప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్లారు. ఆయనతో పాటుగా ఆ తర్వాత మరికొంతమంది వెళ్లారు. నిరాయుధంగా ఉన్నటువంటి కామ్రేడ్స్ హిడ్మాల్ సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారని పోలీసులు కట్టుకదని ప్రచారం చేశారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలం మరో 7గురు మావోయిస్టులని ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధాయులైనటువంటి ఏఓబి ఎస్జెడ్సి సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరో 6గురిని అరెస్ట్ చేసి బూటకపు ఎన్కౌంటర్తో హత్య చేశారు. నవంబర్ 18, 19లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ల పైన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం తుదిశ్వాస వరకు మేము పోరాడతామని శపథం చేస్తోంది అని చెప్పి ఈ లేఖలు రాసుకొచ్చారు. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సుమారుగా 3 పేజీలతో కూడిన లేఖను రాసుకొచ్చారు. ఈ లేఖలో అక్కడ కల్ప వ్యాపారులు చేసినటువంటి ద్రోహం మూలంగానే హిడ్మా మరియు టెక్షంకర్లు చనిపోయారు, ఒక బూటకపు ఎన్కౌంటర్ని తెరలేపారు పోలీసులు అని చెప్పి ఈ వికల్ప్ లేఖలో ఉంది. రవినాయక్ ఉన్నారు సిద్ధంగా. రవినాయక్, ఈ లేఖలో ఫస్ట్లో మనం చూస్తే దీని వెనక అనేక అనుమానాలు ఉన్నాయని చెప్తూనే మరోవైపుగా ఇక్కడ కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్జీ కారణమంటూ కొంతమంది చెప్తున్నారు. ఆ తప్పుడు ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, దేవ్జీ ఏమాత్రం కారణం కాదు అంటూ కూడా దీంట్లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు లేఖ ద్వారా ఏం అర్థం చేసుకోవాలి? ఆ కల్ప స్మగ్లర్లు ఎవరు? ఆ కల్ప స్మగ్లర్లతో హిడ్మాకున్న సత్సంబంధాలు ఏంటనే విషయంపైన చర్చ జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? మనం ఈ అంశంలో పూర్తిగా ఆర్టీవీ ముందు నుంచి కూడా పాయింట్ టు పాయింట్ చెబుతూనే ఉంది. అయితే ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ వరుస కథనాలు అందించింది. అయితే ఈ లేఖ సారాంశం కూడా వికల్ప్ పేరుతో వచ్చిన కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో వచ్చిన లేఖ కూడా మనకు ముఖ్యమైన అంశాలు మనీష్ కుంజం గురించే మాట్లాడే ప్రయత్నం, దీంట్లో ప్రధానమైన అంశాలు ప్రస్తావించే ప్రయత్నం చేశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మాను నేరుగా ఇటు విజయవాడకు తీసుకొచ్చారు. ఒక కల్ప వ్యాపారి ఆధ్వర్యంలో తన ట్రీట్మెంట్ జరిగింది. తనకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమైన వ్యక్తి, అంటే తన సహాయకుడిగా గతంలో పనిచేసే వ్యక్తి దళం నుండి పారిపోయి నేరుగా తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యారు. తెలంగాణ పోలీసులకు సరెండర్ అయిన అనంతరం ఈ అంశంలో
పక్కా సమాచారం అందుతుందని పార్టీ వెంటనే హిడ్మాను లోపలికి రప్పించే ప్రయత్నం చేసింది. లోపలికి రప్పించే ప్రయత్నంలోనే ఇది జరిగిందా, లేదంటే హిడ్మా ఈ అంశం తెలుసుకున్న తర్వాత వేరే జరిగిందా? అయితే దీనికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పే ప్రయత్నం ఈ లేఖలో జరిగింది. దీంట్లో ములుగు భద్రాచలం ప్రాంతంలో కొంత అంటే అల్లూరి సీతారామరాజు ప్రాంతంలో ఐటీడీఏలో పనిచేసే ఒక ప్రధాన కాంట్రాక్టర్ పాత్ర ఉన్నట్టు దీంట్లో చెప్పారు. దీంతో పాటు ఇంకొంతమంది 3 కలిసి ఈ కుట్ర చేశారు. ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి అంశంలో చాలా సీరియస్గా పార్టీ చాలా సీరియస్ తీసుకుంటుంది. వారికి ఒక రకంగా శిక్ష తప్పదు అని అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. ఇటు మరోపక్క హిడ్మా ఎన్కౌంటర్కు ప్రధాన కారణం దేవుజిని అని గతంలో చేసిన మాజీ ఎమ్మెల్యే మనీష్ పుంజం చేసిన అంశంపై పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. చాలా ఒక రకంగా సీరియస్గా హెచ్చరించిన పరిస్థితి కనబడింది. అంటే కగారు పేరుతో వందల వేల సంఖ్యలో ఆదివాసీలు చనిపోతున్నప్పటికీ ఇలాంటి అంశాల్లో ఉద్యమాలు చేయకుండా ఇటు దేవుజీని టార్గెట్ చేయడం, దేవుజీపై తప్పుడు ప్రచారం చేయడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పే ప్రయత్నం జరిగింది. వీళ్ళని దోషులుగా చూస్తూ ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ప్రధానంగా చెప్పిన పరిస్థితి. అంటే హిడ్మాతో పాటు టెక్ శంకర్తో పాటు ఇంకొంతమంది ఎవరైతే ఎన్కౌంటర్ కోసాల్ అనేటువంటి ఓ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ అనే పేరు వినిపిస్తోంది. తమలో ఉన్నటువంటి కోసాల్ అనే వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఇంతకా ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన అంటే వాళ్ళలో తిరుగుతూ వాళ్ళతో పాటే ఉంటూ పోలీస్ ఇన్ఫార్మర్గా మారాడా, లేదంటే తనని కూడా భయపెట్టి పోలీసులు ఈ రకంగా చెప్పించారా? అంటే ఈ లేఖలో సారాంశం ఏంటి? నేరుగా కోసాలు గతంలో హిడ్మా టీంలో పనిచేసేవాడు. హిడ్మాకు సంబంధించిన పూర్తి సమాచారం, మళ్ళీ చెప్తున్నాను, హిడ్మాకు సంబంధించిన పూర్తి సమాచారం తను బయటకు వచ్చిందని, బయటకు వచ్చి ట్రీట్మెంట్ అంశంలో ఉన్నారని, ఎవరి కంట్రోల్లో ఉన్నారో ఏంటి అనే కోణంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగానే ఇదంతా అంటే ఆ సమాచారం మేరకే నేరుగా హిడ్మాను ట్రాప్ చేసి పోలీసులు పట్టుకున్నారు. ఇదొక ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్సీ మాత్రమే కాదు, దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో దేవా కావచ్చు, వికల్ప్ కావచ్చు, దీంతో పాటు వివేక్ కావచ్చు, ఇలా పలువురిని నేరుగా ఎన్కౌంటర్ చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షానే నేరుగా చెబుతున్నారు. అంటే అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎంత క్రూరంగా మావోయిస్టు పార్టీపై వ్యవహరిస్తున్నారో చూడవచ్చు అని చెబుతున్న పరిస్థితి. ఈ అంశం అంతా 18-19 తేదీలో నేరుగా ఎవరైతే సమాచారం ఇచ్చిన ద్రోహి ఉందో, ఇచ్చిన ద్రోహి వల్లనే ఇదంతా జరిగిందని చెప్పే ప్రయత్నం ఈ లేఖలో ప్రధానంగా చేశారు. దీంతో పాటు హిడ్మాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందులో చెప్పారు. అయితే విషయం ఎప్పుడైతే ఈయన పోలీసులకు సమాచారం అందించారో, సమాచారం అందించిన తర్వాత సరెండర్ లొంగిపోయిన తర్వాత మేము వెంటనే హిడ్మాను కేంద్ర పార్టీ నేరుగా అంటే మావోయిస్టు పార్టీ నేరుగా లోపలికి రావాలని ఆదేశించింది. లోపలికి రావాలనే సమాచారం అందుకున్న తర్వాతనే లోపలికి వస్తున్న తరుణంలో ఇదంతా జరిగిందని చెబుతున్న పరిస్థితి. అయితే ఈ అంశం అంతా కూడా కొంత సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి దేవుజీకి సంబంధం ఉందన్న అంశంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే హిడ్మాతో పాటు చాలా మందిని ఎవరినైతే ఎన్కౌంటర్ చేశారో దానికి ఎవరైతే సమాచారం ఇచ్చారో వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని దీంట్లో ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కోసాల్ అనే వ్యక్తిని ప్రధానంగా దీంట్లో అక్యూజ్డ్ అంటే ద్రోహిగా చూపెట్టే ప్రయత్నం చేశారు. కోసాల్ దగ్గర నుండే ప్రధానంగా ఈ 13 మంది హత్య చేసి 50 మందిని అరెస్ట్ చేయించడానికి తనే కీలక పాత్ర పోషించాడు. అంటే ఈ సమాచారం అంతా కూడా బయట తిరిగే సమాచారం అంతా కూడా ఈ కోసాల్ సంబంధించిన ద్వారానే ఈ సమాచారం అందింది. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సీరియస్గా దీనిపై కార్యాచరణ చేశారు. అంటే చకచక పని చేసే ప్రయత్నం చేశారు. ఇంటెలిజెన్సీ నేరుగా మానిటరింగ్ చేసింది. ఎవరైతే కర్ర స్వామిలకు సంబంధించిన వ్యక్తి, ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా ఈ అంశంలో కొంత నడిపించే వ్యక్తి ఇదంతా చేశాడు. ఖచ్చితంగా ఇదంతా కూడా నమ్మక ద్రోహమే అని మేము భావిస్తున్నాం. వారికి శిక్ష తప్పదని చెబుతున్న పరిస్థితి అయితే ఈ లేఖ ద్వారా కల్పించింది. దీంతో పాటు మరికొన్ని ప్రధాన అంశాలు చెబుతూ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి, ఎవరైతే
ఈ అంశం పార్టీకి సంబంధించిన అంశం ఉందో ఈ అంశంలో చాలా సీరియస్గా మేము ప్రతిఘటించవలసి ఉంటుంది. రానున్న రోజుల్లో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని వికల్ప్ లేఖ ద్వారా వికల్ప్ లేఖలో సారాంశం ఉంది మనోజ్. థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా అటు హిడ్మా మరణం వెనుక ఏపీకి సంబంధించినటువంటి ఒక కల్ప స్మగ్లర్ ఉన్నాడు. ఆయన హిడ్మాని చికిత్స నిమిత్తం ఆంధ్రాకి తరలించారు. సో విజయవాడకి తరలించిన క్రమంలోనే అటు పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి హిడ్మాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొంతమంది అరెస్ట్ చేశారు. వీరందరినీ కూడా నవంబర్ 15వ తేదీన అదుపులోకి తీసుకొని తర్వాత వారిని హతమార్చి మారేడుమిల్లి అడవుల్లో పడేసి బూటకపు ఎన్కౌంటర్ యొక్క కథనాన్ని చిత్రీకరించారు. ఆ తర్వాత రోజు కూడా టెక్ శంకర్ లాంటి వాళ్ళని కూడా జరిగింది ఇదే. సో బూటకపు ఎన్కౌంటర్లు మొత్తం కూడా పాల్పడింది కొంతమంది తమలో ఉన్నటువంటి కలప స్మగ్లర్లు, తమకు పరిచయమైనటువంటి కల్ప స్మగ్లర్లు అనే విషయాన్ని వికల్ప్ పేరుతో ఒక లేఖని, సంచలన లేఖని మావోయిస్టులు లీక్ చేశారు. సో ప్రజెంట్ ఇంకా ఈ కూంబింగ్ కొనసాగుతుంది పలు ప్రాంతాల్లో. ఇంకా మావోయిజాన్ని అంతమొందించే క్రమంలో భద్రతా బలగాలు ఇంకా అడవుల్లో జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు ఎటువంటి వార్త వస్తుందో, మావోయిస్టుల ఎన్కౌంటర్కి సంబంధించి ఎప్పుడు ఎటువంటి వార్త వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తిస్తోంది. సో మావోయిస్టుల అంతమొందించే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్రిస్టల్ క్లియర్గా పదే చెప్తోంది. మార్చి 2026 కల్లా పూర్తిగా మావోయిజాన్ని అంతం చేస్తామంటోంది. ఈ క్రమంలోనే రోజుకో ఎన్కౌంటర్, రోజుకో చొప్పున అడవి బాట పట్టినటువంటి అన్నల్ని తీసుకొచ్చి సరెండర్ చేయడం, ఇంకా పెద్ద ఎత్తున రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఏదేమైనా హిడ్మా మరణానికి ఒక ఏపీకి సంబంధించినటువంటి కల్ప స్మగ్లరే కారణమని మావోయిస్టులు లేఖలో పొందుపరిచారు. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.